everyone, welcome back to the channel. I hope everyone are doing absolutely fine. I know it's been very long na channel lo vlogs vachi, but there is some strong reason behind it and personal commitments em cheyalepoyanu, could not do any vlogs, but hopefully ippadi nunchi continuous ga definitely ga edo oka vlogs nenu definitely ga chestanu and channel lo kuda pedtanu. So after long delay malli oka took a good break, started a new journey, new place, new destination. Ee roju vellaboye place is Chikmagalur. It's one of the beautiful hill stations here in Karnataka. సో నేను బెంగళూరులో మార్నింగ్ 6:30కి బయలుదేరాను అండ్ టైం ఇప్పుడు వచ్చేసి 7 o'clock. అరౌండ్ 15 to 20 odd kilometers ట్రావెల్ చేశాను అండ్ సో ప్రస్తుతం నైస్ రోడ్ మీద ఉన్నాను అండ్ ఇక్కడి నుంచి అరౌండ్ 260 odd kilometers మన డెస్టినేషన్ అండ్ ఐల్ షో యూ హౌ బ్యూటిఫుల్ ది చిక్మగళూరు ఈజ్. చాలా బ్యూటిఫుల్గా ఉంటుందండి డెస్టినేషన్. అండ్ ఎవరన్నా కర్ణాటకలో అండ్ మెయిన్లీ బెంగళూరు కానీ మ్యాంగ్లూర్ దగ్గరలో ఉంటే మాత్రం డెఫినెట్గా చూడని వాళ్ళు ఉంటే మాత్రం డెఫినెట్గా చిక్మగళూరు చూడండి. ఐ నో మోస్ట్ ఆఫ్ ద పీపుల్ హూ స్టేస్ ఇన్ బెంగళూరు, ఉడిపి, వెస్టర్న్ ఘాట్స్ దగ్గరలో ఉన్న ప్రతి వాళ్ళు కూడా ఐ హోప్ చిక్మగళూరు చూసుంటారు. చూడలేదు అంటే మాత్రం డెఫినెట్గా యూ హ్యావ్ టు విజిట్ దిస్ ప్లేస్ బికాజ్ చాలా చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది అండ్ ఇట్స్ యాక్చువల్లీ వెరీ ఫేమస్ ఫర్ కాఫీ ప్లాంటేషన్స్ అనమాట. లోకల్స్ బిలీఫ్ ఏంటంటే కాఫీ అనేది అక్కడే స్టార్ట్ అయింది అండ్ చాలా చాలా మంచి ప్లేసెస్ ఉన్నాయి టు సీ దేర్ నియర్ బై చిక్మగళూరు. ఇట్స్ యాక్చువల్లీ అ డిస్ట్రిక్ట్, సో చాలా మంచి ప్లేసెస్ ఉన్నాయి అండ్ ముల్లాయంగిరి అనే ఒక ప్లేస్ ఉంది విచ్ ఈస్ ది హైయెస్ట్ పీక్ ఇన్ కర్ణాటక అనమాట. సో హోప్ఫుల్లీ ఈ ట్రిప్లో మీకు ఇవన్నీ కూడా నేను కవర్ చేస్తాను అండ్ ఎవరెవరు చూడలేదో డెఫినెట్గా యూ హ్యావ్ టు విజిట్ ఆల్ దీస్ ప్లేసెస్. సో బెంగళూరు నుంచి యాక్చువల్లీ మల్టిపుల్ రూట్స్ ఉన్నాయి చిక్మగళూరు వెళ్ళడానికి, బట్ ద వన్ విచ్ ఐఎమ్ టేకింగ్ టుడే ఈజ్ NH75. ఇది బేసికల్గా బెంగళూరు నుంచి కునిగల్ నుంచి చెన్నరాయపట్న, బేలూరు, హలేబీడు అండ్ దెన్ చిక్మగళూరు. అలా కాకుండా మనం బెంగళూరు నుంచి తుమ్కూరు సైడ్ వెళ్ళొచ్చు విచ్ ఈజ్ NH73. అది నేను ఇది ఎందుకు తీసుకున్నానంటే ఇట్ ఈస్ యాక్చువల్లీ వెరీ సీనిక్ డ్రైవ్ అనమాట అండ్ ఇట్ ఈస్ వెరీ నియర్ బై కంపేర్ టు NH73. ఇది మనకు ఒక 40-45 odd kilometers మనకి కలిసి వస్తుంది. సో హోప్ఫుల్లీ మంచి సీనిక్ డ్రైవ్ అవ్వాలనుకుంటున్నాను బికాజ్ ఐ హ్యావెంట్ సీన్, చూశాను నేను చాలా గూగుల్లో. సో లెట్ మీ సీ హౌ దిస్ ఈజ్ అండ్ లెట్ మీ షో యూ హౌ ఇట్ విల్ బీ. సో బెంగళూరు హాసన్ హైవే మీద వెళ్తుంటే మనకి ఇక్కడ ఒక చిన్న జంక్షన్ లాగా వస్తుంది. అక్కడ వీల్ హ్యావ్ టు టేక్ దిస్ హాసన్ రోడ్, లెఫ్ట్ తీసుకుని కునిగల్ నుంచి హాసన్ వెళ్ళాలి. హాసన్ స్ట్రైట్గా కూడా వెళ్ళిపోవచ్చు, బట్ మనం కునిగల్ టచ్ అయ్యి హాసన్ రూట్లో వెళ్తే రోడ్ విల్ బి గుడ్. సో ఐఎమ్ టేకింగ్ దిస్ రోడ్. ఇక్కడ నుంచి ప్రాబ్లీ ఒక 7 kilometers మనకి కునిగల్ వచ్చేస్తుంది. అక్కడి నుంచి దెన్ విల్ గో టు చెన్నరాయపట్న నుంచి హసన్ టు
బేలూర్, అండ్ బేలూర్ నుంచి విల్ గో టు చిక్మగళూరు. సో ఫైనల్గా ఒక 55 కిలోమీటర్స్ జర్నీ తర్వాత బెంగళూరు నుంచి కునిగల్ టౌన్ వచ్చేసాము. అండ్ దిస్ ఇస్ వాట్ యూ కెన్ సీ, దిస్ ఇస్ ద కునిగల్ టౌన్. ఇక్కడ నుంచి మనం యాక్చువల్లీ హాసన్ రోడ్ మళ్ళీ తీసుకోవాలి. కొంచెం ఈ రోడ్లో వేస్తే ఏంటంటే విల్ గెట్ అ బిట్ ఆఫ్ అ విలేజ్ టింజ్ వస్తుంది. సో దట్ ఈస్ ద రీజన్ వై ఐ టుక్ దిస్ రూట్. లేదు అంటే ఇందాక నేను కునిగల్కి కట్ తీసుకున్నాను కదా, అలా కాకుండా మీరు స్ట్రైట్గా వెళ్ళిపోతే యూ కెన్ డైరెక్ట్లీ గో టు హాసన్ అనమాట. సో ఇది ఎందుకు తీసుకున్నానంటే బేసిక్గా మనకు ఒక విలేజ్ అట్మాస్ఫియర్ రావాలి అని. You can see how beautiful the atmosphere here is. Everywhere it is greenery, everywhere. The best part ee road lo entante, it is actually we will be going to Western Ghats kada. So ekkada kuda greenery taggadu, chaala beautiful ga untundi. And Bangalore nunchi happy ga weekend destinations ekkadikana vellali anukunte, ledo ante oka 2-3 days you can spend చేయగలిగితే దిస్ ఈజ్ వన్ ప్లేస్ విచ్ యూ కెన్ ప్రిఫర్. చాలా బాగుంటుంది. ఎనీవేస్ నేను ఎంత చూపించగలుగుతానో ఐ విల్ షో యూ మోస్ట్ ఆఫ్ ఇట్. బట్ ఆబ్వియస్గా డైరెక్ట్గా వెళ్తే మీకు ఒక ఫీల్ వస్తుంది కదా, దట్ యూ విల్ గెట్ ఇట్ వెన్ యూ ట్రావెల్. సో ఎస్, జస్ట్ ఎంజాయ్ ద రూట్. అరౌండ్ 50 to 60 కిలోమీటర్స్ బెంగళూరు హైవే మీద కొంచెం ముందుకు వెళ్తే హాసన్ రోడ్లో ఇక్కడ ఒక మంచి సాయిబాబా టెంపుల్ కనిపించింది. సో ఐ థాట్ ఐ జస్ట్ షో యూ. చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉంది టెంపుల్. ఇది సాయిబాబా విగ్రహము. అండ్ ఇక్కడ గుహలాగా కనిపిస్తుంది కదా, దీని లోపలికి వెళ్తే గుహ అనమాట. ఆ గుహ లోపల టెంపుల్ కట్టారు, చాలా బ్యూటిఫుల్గా ఉంది. సో ఇక్కడ నుంచి ప్రాబ్లీ అరౌండ్ 80 odd కిలోమీటర్స్ మనకి హాసన్ ఉంది. లెఫ్ట్ సైడ్లో ఉంటుంది టెంపుల్, చాలా చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. ఇఫ్ యూ ఆర్ కమింగ్ దిస్ సైడ్, డోంట్ మిస్ దిస్ ప్లేస్, చాలా బ్యూటిఫుల్గా ఉంది. అండ్ అలాగే లోపలికి వెళ్ళి చూద్దాం ఎలా ఉందో. జనరల్గా మనం బెంగళూరు నుంచి ఇలా వస్తాము. ఇలా వచ్చిన తర్వాత ఒక చిన్న సిగ్నల్ లాంటిది వస్తుంది. అండ్ ఇఫ్ యూ గో స్ట్రైట్ లైక్ దట్, ఇట్ ఈస్ హాసన్ హైవే. వెరాజ్ మనం ఈ రోడ్ తీసుకుంటే
దిస్ విల్ యాక్చువల్లీ గో టు శ్రావణబెల్గొల. బోర్డు మీరు క్లియర్గా చూడొచ్చు. శ్రావణబెల్గొల, శ్రీరంగపట్న అండ్ ఇలా కూడా హాసన్ వెళ్ళిపోవచ్చు. షిమోగా రోడ్ అనమాట ఇది. సో నేను యాక్చువల్లీ ఐఎమ్ టేకింగ్ దిస్ రూట్. ఇదేంటంటే చినరాయపట్న లోపల నుంచి వెళ్తుంది, విచ్ ఈజ్ యాక్చువల్లీ a హిస్టారికల్ సిటీ. సో ఒకసారి ఈ రోడ్ కూడా ఎలా ఉంటుందో చూద్దామని చెప్పేసి ఐఎమ్ జస్ట్ గోయింగ్ ఇన్ దిస్ వే. ఇక్కడ బోర్డు మీద క్లియర్గా చూడొచ్చు మీరు. హిస్టారికల్ గోమటా సిటీ టౌన్ మున్సిపల్ కౌన్సిల్ చినరాయపట్న. సో ఇక్కడ నుంచి ఎగ్జాక్ట్గా ఒక 12 కిలోమీటర్స్ ముందుకు వెళ్తే మనకి శ్రావణబెల్గొల వస్తుంది. శ్రావణబెల్గొల మీరు గూగుల్లో చూడొచ్చు. ఇట్స్ యాక్చువల్లీ అ వెరీ బిగ్ గోమటేశ్వర స్టాచ్యూ ఉంటుంది. అరౌండ్ 1000 స్టెప్స్. నాకు ఎగ్జాక్ట్గా తెలియదు నెంబర్, బట్ వీ హ్యావ్ టు క్లైంబ్ ఎ లాట్. పైకి వెళ్తే గోమటేశ్వరుడు. సో లెట్స్ గో ఇన్ దిస్ రూట్ అండ్ సీ వాట్ ఎల్స్ వీ కెన్ ఫైండ్. చినరాయపట్న టౌన్లో ఉన్నాము. అండ్ ఇట్స్ నాట్ ఎ వెరీ బిగ్ టౌన్, బట్ దిస్ క్యారీస్ లాట్ ఆఫ్ హిస్టారికల్ ఇంపార్టెన్స్. ఇక్కడ నుంచి మనం అరౌండ్ 12 కిలోమీటర్స్ వెళ్తే మనకి శ్రావణబెల్గొల టెంపుల్ వస్తుంది. అండ్ ఇట్ ఈస్ ఫేమస్ జైన్ పిలిగ్రిమేజ్. అండ్ అపార్ట్ ఫ్రమ్ దట్ ఇన్ అండ్ అరౌండ్ చినరాయపట్నంలో చాలా చాలా టెంపుల్స్ ఉన్నాయన్నమాట. సో ఇట్స్ బిల్ట్ మోర్ దెన్ 200 to 300 years ago. ప్రాబ్లీ హొయాసల డైనాసిటీ టైంలో కట్టిన చాలా టెంపుల్స్ కూడా ఇన్ అండ్ అరౌండ్ దిస్ ప్లేస్ ఉన్నాయి. సో ఇఫ్ ఎనీవన్ హ్యాస్ టైమ్ ఇటువైపు వెళ్తే మాత్రం జస్ట్ ట్రై టు స్పెండ్ ఎ డే ఆర్ సో హియర్. You can cover some temples. And ప్రస్తుతం అయితే, as I told you, it's a small town, so చూడొచ్చు క్లియర్గా. అండ్ ఇదంతా కూడా చినరాయపట్న సిటీ. ప్రస్తుతం చినరాయపట్న దాటేసాము. అండ్ ఇదంతా కూడా హాసన్ డిస్ట్రిక్ట్లో ఉన్నాము. అండ్ ఈ పర్టికులర్ కర్ణాటక మొత్తంలో హాసన్ డిస్ట్రిక్ట్ అనేది ఇట్ క్యారీస్ లాట్ ఆఫ్ హిస్టారికల్ ఇంపార్టెన్స్. ఎందుకంటే చాలా చాలా టెంపుల్స్ ఉన్నాయి. అండ్ ఆల్ ద టెంపుల్స్ హ్యావ్ హొయాసల ఆర్కిటెక్చర్. ఇది ప్రాబ్లీ 12th 13th century నుంచి 17th century వరకు దే క్యారీడ్ ది డైనాసిటీ. సో మంచి హిస్టారికల్ ఇంపార్టెన్స్ ఉన్న ప్లేసెస్ చాలా ఉన్నాయన్నమాట. ఇందాక నేను చూపించిన చినరాయపట్న ఒకటి, అక్కడి నుంచి శ్రావణబెల్గొల వస్తుంది. అండ్ మనం ఇప్పుడు బేలూరు వెళ్తున్నాము. బేలూరు తర్వాత దెర్ ఈస్ వన్ మోర్ ప్లేస్ హలేబీడు. చాలా టెంపుల్స్ ఉన్నాయండి. ఇవన్నీ కూడా టైం ఉంటే డెఫినెట్గా వెళ్ళి చూడండి. బికాజ్ ఎవ్రీ పీస్ ఆఫ్ ది ఆర్కిటెక్చర్ ఈజ్ హొయాసల ఆర్కిటెక్చర్ అనమాట. సో చాలా చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. అండ్ డెఫినెట్లీ ఇఫ్ యూ హ్యావ్ ఎ టైమ్ ప్లీజ్ గో అండ్ విజిట్. ఇంకొక ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే, మెయిన్గా హాసన్కి ఆ పేరు ఎలా వచ్చింది అంటే, అక్కడ ఒక ఇంపార్టెంట్ టెంపుల్ ఉందండి, విచ్ ఈజ్ హాసనాంబ టెంపుల్ అని. అండ్ అమ్మవారిని అక్కడ లోకల్గా శక్తి అని కూడా అంటారు. సో ఆవిడ పేరు మీద ఆ డిస్ట్రిక్ట్కి హాసన్ అనే పేరు పెట్టారు. సో వెరీ వెరీ పవర్ఫుల్ టెంపుల్ అనమాట. ఐ డోంట్ నో ఇఫ్ ఐ హ్యావ్ ఎ టైమ్ టు గో దేర్. టైం ఉంటే చూపిస్తాను, లేదు అంటే మీరు డెఫినెట్గా వెళ్ళి లెట్ మీ నో హౌ ఇట్ ఈస్. అలాగే ఎవరైనా చూసుంటే కూడా జస్ట్ కామెంట్ మీ ఎలా ఉంటుంది టెంపుల్ అని. ఇఫ్ ఐ కెన్ సీ ఐ విల్ షో యూ, ఇఫ్ నాట్ ప్లీజ్ కామెంట్. సో మెయిన్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే, ఈ హాసనాంబ టెంపుల్ వచ్చి ఆశ్వీజ మాసంలో పౌర్ణమి తర్వాత వచ్చే మొదటి గురువారం, ఐ మీన్ థర్స్డే ఓపెన్ చేస్తారు. అండ్ ప్రాబ్లీ ఒక 1 week ఓపెన్ ఉంటుంది. అండ్ ఆఫ్టర్ దాట్ బలిపాడ్యమి తర్వాత క్లోజ్ చేస్తారు. అమ్మవారి టెంపుల్ క్లోజ్ చేసే ముందు రోజు అమ్మవారికి రైస్ తోటి ప్రసాదాన్ని ఆఫర్ చేస్తారు భక్తులు. దాంతోపాటు ఏంటంటే గీ తోటి దీపం పెడతారు.
అండ్ కొన్ని పూలు కూడా పెట్టి అలంకరిస్తారనమాట క్లోజ్ చేసే ముందు. అండ్ మిరాకిల్గా ఒక 1 year తర్వాత దీపావళి టైంలో ఓపెన్ చేస్తారు. మళ్ళీ ఓపెన్ చేసేటప్పటికి ప్రసాదం కానీ పూలు కానీ దీపం కానీ ఇంటాక్ట్ అండి, అలానే ఉంటాయి. క్లోజ్ చేసే ముందు ఎలా పెడతారో అలానే ఉంటాయి. దట్ ఈస్ ది స్పెషాలిటీ ఆఫ్ దిస్ టెంపుల్. సో ఇటువైపు ఎవరన్నా వస్తే మాత్రం హాసన్ సైడ్, డోంట్ మిస్ దిస్ టెంపుల్. ఇట్ ఈస్ వర్త్ వాచింగ్ ఇట్. సో హైవే నుంచి మెయిన్ రోడ్లో కనిపిస్తుంటుంది. ఇక్కడ రైట్ తీసుకుంటే మనకి వెల్కమ్ టు హాసన్ సిటీ అని బోర్డు వస్తుంది. సో ఇలా లోపలికి వెళ్ళి సో చూద్దాం హాసన్ సిటీ ఎలా ఉంటుందో. సో ఫైనలీ రీచ్డ్ హాసన్. బెంగళూరు నుంచి హాసన్ వరకు కూడా యూ కెన్ టేక్ ఎ సింగిల్ రోడ్ విచ్ ఇస్ NH75. రోడ్ చాలా చాలా బాగుందండి, కండిషన్స్ ఆర్ వెరీ గుడ్. ఇక్కడ వరకు కూడా నాకు ఏ ప్రాబ్లం రాలేదు. నేను ఏం చేశానంటే జస్ట్ టు గెట్ అ విలేజ్ టింజ్, కొన్ని విలేజెస్లోంచి నేను వచ్చాను, మీకు రోడ్స్ కూడా చూపించాను కదా. సో NH75 వచ్చేసి బెంగళూరు నుంచి డైరెక్ట్ మ్యాంగ్లూర్ వరకు. అండ్ మనం షిమోగా వెళ్ళాలన్నా, చిక్మగళూరు కానీ, ఎవ్రీథింగ్ విల్ బీ ఇన్ దిస్ రోడ్. సో నేను ఈ వ్లాగ్ అయితే ఇక్కడే ఎండ్ చేస్తున్నాను. అండ్ ఇక్కడి నుంచి నేను బేలూరు, హలేబీడు వెళ్తాను. అండ్ ఐ విల్ షో యూ దోస్ ఇన్ ద నెక్స్ట్ వీడియో. సో yeah, that's all in this video. So keep smiling, keep traveling, and keep enjoying your life. Bye bye, take care.